ఏమో నా ముద్దుల పెళ్ళామా ఈసారి నేను కూడా సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. ఎందుకో ఇప్పుడు గాలికి కంపని గుద్దగా కలిగించుకున్నాడు. You change, Bila, you change. What about that? You become a sarpanch? ఈ వీడిపించం కలుద్ర కథల దెంగకు పాత చెప్పు ఒకటి దెంగిన అనుకో ఉడక షోలు దన్నం అంటాయి. అంత పెద్ద గిఫ్ట్ మనకెందుకులే డాడీ. యూ ఫోకస్ ఆన్ యువర్ సర్పంచ్ పదవి. ఆఫ్టర్ ఐ విల్ టేక్ దిస్ విలేజ్. అయినా అంత వీకే పని ఏముంది ఇప్పుడు సర్పంచ్ అయ్యి. అంత వీకాలనిపిస్తే వానికి గుద్ద కింద 25,000 వచ్చినాయి. వానికో మంచి పిల్లని చూసి పెళ్లి అయ్యి. అగో ఇదే కల్లోలి అడిదిరి ఇడిదిరి నాకు దక్కేసారి పెడతారు. నేను ఇట్లనే సంతోషంగా ఉన్నా. నాకు పెళ్ళొద్దు పెళ్ళవద్దు, అసలు ఇట్లాంటి పదవిలే వద్దు. నా ఫ్రెండ్సే నాకు మొద్దు. తాగుడు బుక్కుడు తిరుగుడు ఇట్లాంటి పదవిలు ఏమన్నట్టు ఎప్పుడు. అప్కమింగ్ సర్పంచ్ గారు అప్పుడే మీ అయ్యే సర్పంచ్ అయ్యారా? ఏ కాబోయే సర్పంచ్ అమ్మా. పిల్లాతలు సంఘం పెట్టుకోమని ఫస్ట్ పేరు మీ అయ్యే వస్తుంది. డాడీ బ్రో యు నో వాట్ అబౌట్ దట్ సర్పంచ్ పదవి? తెలుగులో ఎడిసి రావు నువ్వు నీ మోడల్ ఇంగ్లీషు. డాడీ బ్రో అసలు సర్పంచ్ ఏమేమి చేస్తాడు తెలుసా? సర్పంచ్ ఏం చేస్తారా? ఊళ్ళో మంచి మంచి కట్టుబాట్లు చూసుకుంటాడు. మరి నువ్వేం చేస్తావు డాడీ బ్రో? టైంకి అందరు దెంగి తింటురాలే అని చూస్తా. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మనకు సర్పంచ్ పదవి ఉంటది కాబట్టి ఊర్లో అందరు టైంకి దెంగి తింటురాలే అని చూసుకుంటావు. అవునవును. ఇంకేంది డాడీ బ్రో నువ్వే మన ఊర్లో సర్పంచ్. ఊరును కాదు ఊర్లో 10 మంది కలిపి నిండిందలే అని చూస్తున్నావు. నీలాంటే కావాలి ఊరికి సర్పంచ్ పో. మరి ఏమనుకుంటున్నావురా మీ అయ్యా అంటే? డోంట్ అండర్ ఎస్ట్ మీ. ఐ నో ఆల్ అబౌట్ దట్ లంజే వారాలు. ఐ విల్ బికమ్ ఏ సర్పంచ్. డాడీ గుద్దరామనుకో నువ్వు పుసుక్కున్న సర్పంచ్ అయినామనుకో డాడీ. ఊర్లో ఉన్న మొత్తం చాయ్ షాపులు తీసి పూకట్ల వైన్ షాప్ పెడతావుగా అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం దెంగి తాగుతారు. మీ అయ్యో ఎమ్మంటే బిచ్చమెత్తుకొని తిరగాలి. నీ మాటలు వింటే ఎక్కడో వాడు గుద్దాకిలుడు. వాడు చెప్పినట్టు నేనింటేనా? నేను ఒక మంచి లైబ్రరీ పెట్టి యూత్ కి ఆదర్శం అవుతా. అయం లైబ్రరీ రా అదే మన లాటరీ టికెట్ షాప్ డాడీ పెట్టడానికి. అయినా మన ఊర్లో చదువుకొని ఉద్ధరించి చెప్పి ఊరు ఎవరు లేరులే. మన ఇంట్లో చక్కెర అయిపోయి 6 రోజులు అవుతుంది. అదే నీకనే చేతన అవుతలేదు మీ అయ్యకు. లైబ్రరీ పెడతారు లైబ్రరీ. అరే అట్లా అంటున్నారా? నిజంగా పెడతానా? 10 మందిలో 4 మంచి మాటలు చెప్పాలి. సర్పంచ్ పోస్ట్ దెంగాలి. నేను పుసుక్కున్న సర్పంచ్ అయితే గానీ ఆఫ్టర్ దెన్ యూ విల్ సీ ఆగమాగం జగన్నాథం. మన ఊరికి ఊపిరి కొత్త సర్పంచ్. మన కొత్త సర్పంచ్. కమింగ్ సర్పంచ్ కి సర్పంచ్. కొత్త సర్పంచ్ కి గోడ మీద బల్లే మన కొత్త సర్పంచ్. అరే మీరు అంగరంగా దెంగకూర్రా నాయన. 2 బీర్లు ఎక్కువస్తే గానీ ఓడైనా ఇంటే గుద్దర తువ్వని ఉంచుతాడు. ఏమో ఈ సర్పంచ్ అయ్యా మనకెందుకయ్యా? సపడాక దెంగి తిని పడుకోక ఇంట్లో. నీకెందుకు అంత కుదరపి ముసలిగోలు ఇందంగా చేతనైతే ఊరికి సాయం చేయింత అంతేగాని ఇట్లా నీతులు తెంగకు. మా అయ్య మొదటి ఆలోచన ఈ ఊరిని బాగుపెడదామని. పీకిడి పిల్లాతులు. ఇప్పుడు మన ఊర్లో రోజు కరెంట్ వీక్ తింటుండు కరెంట్ వాడు. ఇప్పుడు నువ్వు సర్పంచ్ అయిపోయి ఆ నాతులు వీక్తావా? పీకక్రమ అవడానికి దండం పెడతాను. ఈ బీవిచ్చం కలుద్ర కథల దెంగకు తాత నువ్వు. ఈ ఊళ్ళో ఉన్న పాపాలన్నీ మా అయ్య ఉచ్చవోషిగాల దెంగుతాడు తాత. ఏమంటావు డాడీ? తలిగి పెట్టి దెంగుదాం. ఈడోకాడు ఈపు గోగురా అంటే గోదలేలు పెడతాడు. పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషి చేసుకుని ఒక ఓటు వేసినావు అనుకో నీ సర్పంచ్ అయితా. బాగుంది సింగార. ఓటు గుద్దుతూ సర్పంచ్ అవుతాడట. ఓటు గుద్దినమ్మట సంఖ్యలు గుద్దుకుంటూ అవతల పడతారు. ఈ ఊర్లో నీళ్ళ సమస్య గుద్దవాళ్ళు ఉంది. దానికి ఆధారం చూడు. నేనే వేస్తా నీకు ఓటు. అగో సరోజా అండి గట్లా అంటావు? మా అయ్య సర్పంచ్ అయిందనుకో ఇంటింటికో వైన్ షాప్ పెట్టిస్తాడు. గిలీలెంత నువ్వు ఒక్క ఓటు తెంగు. ఈ కొత్త సర్పంచ్ నీ ఇంటి మీద వాటర్ ట్యాంకే కట్టిస్తాడు. ఏమంటావు డాడీ? నేనేమంటారా నా అతలో పొట్టు. నా ఇంటి మీద ట్యాంక్ కట్టించుకునే కానీ నాకు అక్కడ పైసలు ఇక దాని ఇంటికంట. ఓ యా మోసం. కొత్త సర్పంచ్ కి ఓటు గుద్దు. మన ఊర్లో ఇంటింటికి వైన్ షాపులు పెట్టు. నీ అబ్బా అందరు కలిసి నాకు దీపం పెడదామని చూస్తారు కదా. మన కొత్త సర్పంచ్ కి ఓటు దెంగు. మన ఊరిలో కరెంటు దెంగు వాటర్ దెంగు. మన కొత్త సర్పంచ్ కే ఈ ఊరిలో ఉన్న పాపాలు దెంగు. If you become a sarpanch, what will do about the potholes on the main road? ఈడేమో ఇంగ్లీష్ లో మాట్లాడుతుండు. You cool dad, I will explain that kumpati. What English guy? Tell me again. If you become a sarpanch, what will do about that potholes on the main road? ఇవన్నీ కథలు దెంగకు. మా అయ్య సర్పంచ్ అయితే పాలేయాడు. ఈ ఊరిని పరిపాలిస్తాడు.
ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద మెయిన్ రోడ్ పాట్ హోల్స్. ఏం లంజోడక నీకంటే అసలు మళ్ళీ అట్నే అంటావు? పొట్టి జాతి అనేది రోడ్డు మీద పాట్ హోల్స్ గురించా? ఓని పాట హోల్స్ వన్ గుడ్ల సుల్లి చెప్పేది తింటావా? గుడ్డి గులినట్టు గుల్లుతూనే ఉంటావా? రోడ్ల మీద గుద్ద వాళ్ళ గుంతలు ఉన్నాయి, దానికి నువ్వేం బిక్తావని అడుగుతుండు కొత్త సర్పంచ్ని. అంత పెద్ద మాట అన్నాడా వాడు? మా అయ్యని ఏం బిక్తావని? వాడు అట్లేమనలే, నువ్వు ఏతులు తెంగకు పద్ధతిగానే అడిగిండు. ఏంటి డాడీ ఇంగ్లీష్ స్పీచ్ నేర్చుకుంటున్నావా? రేపటి కోసం రా. ఏ నువ్వు బిడిపించాం కలుగుతారు కదా లింగకు. మనం నీతులు తింటే చెట్ల మీద నాకులు రాలి పడాలి. అయినా ఆన్ ద స్పాట్ లో వచ్చే డైలాగ్ గుద్ద వాళ్ళు ఉంటాయి. ఇవన్నీ రాసుకొని పూసుకొని పోతే ఊర్లో ఇజ్జత్ పోతుంది. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఉంటే ఇంకా మస్తు ఉంటుంది మా స్పీచ్ ఇచ్చేటప్పుడు. ఇంకేంది మళ్ళీ మన ఆగ మ్యాచ్ బ్యాండ్ వాళ్ళుగా అలా మీ అది ఇచ్చే స్పీచ్ కి కొట్టి కొట్టి గుద్దలకి ఇచ్చుకొస్తారు. మళ్ళీ ఏం చేద్దామంటావు? డీజే పెట్టి ర్యాలీ తీద్దాం. ఇంకేంది డబుల్ పిన్ తెప్పిద్దాం. అవును ఇంకా గుద్ద వాళ్ళు వస్తుంది. ఊళ్ళో ముసలి పోకోలు గుద్దుకుంటే బయటకు వస్తారు. అరే ఇది ఒకసారి ఇన్నోరా స్పీచ్. మై డియర్ విలేజ్ పీపుల్స్, టుమారో మార్క్స్ ద డే ఆఫ్ చేంజ్. గుద్ద వాళ్ళు ఉంది డాడీ. అట్లనే పోకర్ల స్వీట్లు ఇస్తున్నాం దెంగి తినేదని నవ్వు కూడా ఎప్పుడు డాడీ. నువ్వు ఏతులు దెంగకు వెంటకాల ముడేసి సావా దెంగుతా ఇంకారు పాడుకో ఎక్కడో. అదేంటి డాడీ ఇప్పుడు అట్లా అంటావు? నువ్వు గెలిచినాక స్వీట్లు వంచవా? అదే ఇట్లా స్వీట్ గా చెప్తే బాగుంటది, దెంగి తినిపోరని. ఒక్కనే పోటీ చేసిన అంటే ఏమన్నా సర్పంచ్ కి మస్తు మంది పోటీ చేస్తారు. అప్పుడు నేను గెలిచినప్పుడు చూద్దాం. నువ్వే గెలుస్తావు డాడీ. యూ డోంట్ ఫియర్. నువ్వు కళ్ళు మూసుకొని నిద్రవో, రేపు పొద్దుగాల నువ్వే సర్పంచ్. అంతేనంటవా? అంతే డాడీ. యూ గో అండ్ స్లీప్. సో వెల్కమ్ బ్యాక్ టు నా లౌడల్ న్యూస్. అవంగా నీకు ఇంకా మీరు చూసినట్టయితే మల్లాడు గ్రామంలో సర్పంచ్ పదవి ఓటింగ్ అయితే నడుస్తుంది. అయితే ఇది ఒక పెద్ద మనిషి ఉండు, ఆ పెద్ద మనిషి అడిగి తెలుసుకుందాం. పెద్ద మనిషి, మీరు సర్పంచ్ పదవికి పోటీ చేసిరా? చేసినాం. సో లోపల అయితే ఓటింగ్ నడుస్తుంది. మీ ఫీలింగ్ ఎట్లుంది? నాకైతే పిచ్చలు డప్పులు కొట్టుకుంటున్నాయి. సో మీరు చూసినట్లయితే పెద్ద మనిషికి పిచ్చలు డప్పులు కొట్టుకుంటున్నాయి. ఒకవేళ మీరు సర్పంచ్ పదవికి పోటీ చేస్తే మీకే డప్పులు కొట్టుకుంటాయని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. కూర పప్పు మా కొత్త సర్పంచ్ నిప్పు. సో మీరు చూసినట్లయితే ఇతని వెనుక కొంతమంది యూత్ పోరగాళ్ళు ఉన్నారు. వాళ్ళనైతే కొన్ని ప్రశ్నలు అడుగుదాం. సో బ్రదర్ మీరు చెప్పండి, ఈ తోటకూర పప్పు మా కొత్త సర్పంచ్ నిప్పు అనే స్లోగన్ ఎట్లా వచ్చింది? ఎవడైనా గాల్లో దీపం పెట్టి వెలిగిస్తే వెలుగుతుందా? చెప్పు, వెలుగుతుందా? నా ముడ్డబి వెలగదు. అదే దీపం మా అప్కమింగ్ సర్పంచ్ మా డాడీ వెలిగించిన అనుకో, ఈ ఊరికే వెలుగు వస్తుంది. ఏమంటావు డాడీ? యు ఆల్ కరెక్ట్ మై సన్. ఎట్లుంటది మరి మన తోటి? నీతులు తెంగితే మళ్ళీ చెట్టుకు నాకులు కూడా రావాలి. 1 hour later. సో వెల్కమ్ బ్యాక్ టు నా లౌడల్ న్యూస్. అయితే నా గుద్దలో వెళ్తున్నాను తిన్నికి వచ్చేసరికి ఈ ఓటింగ్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మెజారిటీ పరంగా అయితే పెద్ద మనిషి అయితే ఓడిపోయాడు. అయితే పెద్ద మనిషి నీకు ఎట్లా అనిపిస్తుంది ఓడిపోయినందుకు? గుద్దన వస్తుందంట వాడు చూడు, నీ ఎర్రి పూకలు నా మొడ్డ. సో మీరు చూస్తున్నట్టయితే సర్పంచ్ గా ఓడిపోయినందుకు బాగా గుద్దన వస్తుందంట. ఒకవేళ మీరు కూడా ఇదే ప్లేస్ నుండి ఓడిపోతే మీకేం వస్తాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. ఆగమాగం జగన్నాథం ఓ టు స్టూడియో గాలిలో దీపం ఉంటున్నా మరి. The next morning. ఏమైంది ఏడుస్తుర్రా ఓడిపోయినందుకు? నేను అప్పుడే చెప్పిన గాలికి పోయి కంపెనీ గుద్ద కలిగించుకున్నాడు ఎందుకని. ఇప్పుడు ఏం లాభం బాధపడి? చెల్లింగే నేనెందుకు ఏడుస్తా? సర్పంచ్ పోస్ట్ పోతే పోయింది, రేపు నేను సీఎం అయితేనేమో. డాడీ సీఎం అంటే సీఎం కొడుకు బిట్టు నేనే. పీకిర్ది పిల్లాదులు సీఎం అంట. గుద్దకు సిగ్గన్న లేదు ఇంతనైనా. మన ఇంట్లో షీపిరి కట్టలేకనే 2 రోజులు అవుతుంది. సీఎం పోస్ట్ గురించి ఆలోచిస్తుండు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ దెంగు, కామెంట్ దెంగు, అట్లనే సబ్స్క్రైబ్ దెంగు. మామారా పక్కన ఉన్న గంటను కూడా దెంగు మర్చిపోకు. మేము వీడియో పెట్టినామంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. ఎంజాయ్ పండుగ.